న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. అంబర్పేట నల్లకుంటలో దారుణం. ఆస్తి కోసం తమ్ముణ్ణి హతమార్చిన అన్న. మల్సూర్ స్తూప ఆవిష్కరణను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపు. దళితుల కోసం మల్సూర్ అనేక పోరాటాలు చేశారంటూ ప్రశంస. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి బైకును ఢీకొట్టిన బస్సు, ఒకరు మృతి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో విద్యార్థుల ధర్నా. అత్యాచారం, హత్యకు గురైన దళితురాలు టేకు లక్ష్మికి న్యాయం చేయాలంటూ డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, మార్గశుద్ధ ఏకాదశి సందర్భంగా హైదరాబాద్ కార్వాన్లో గీతా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్వాన్ శ్రీ సరస్వతి శిశు మందిర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామర్ల వెంకటేశ్వర్లు పాల్గొని ప్రవచించారు. ఈ కార్యక్రమంలో పుష్పాల వెంకటేశ్వరరావు, గంగాధర్, రావుల కేశవరావు మరియు ప్రిన్సిపల్ నాగభూషి పాల్గొన్నారు. అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మార్గశిర ఏకాదశి గీతా జయంతి పండుగ జరుపుకుంటాం. అయితే గీతా జయంతి జరుపుకుంటున్నాం. మామూలుగా అయితే మహాత్ముల జయంతులు వర్ధంతులు జరుగుతుంటాయి. కానీ గీత అనేది ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి, ఒక ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం. కాబట్టి ఈ యొక్క గీతా జయంతి ఉంటుంది కానీ వర్ధంతి ఉండదు. కాబట్టి అటువంటి గీతా జయంతి మార్గశిర శుద్ధ ఏకాదశిలో జరుపుకుంటాం. మహాభారత యుద్ధములో భీష్మ పర్వములో ఉన్నటువంటి ఈ భగవద్గీత 18 అధ్యాయాలు భగవంతుడు అర్జును నిమిత్తంగా చేసుకుని మనందరికీ జ్ఞానబోధ చేశాడు. దీన్నే భగవద్గీత అంటారు. ఇది 18 అధ్యాయాలు. సర్వ ఉపనిషత్తుల యొక్క సారం ఇది భగవద్గీత. కాబట్టి భగవద్గీత అనేది పర్సనాలిటీ డెవలప్మెంట్. ఏదైతే వ్యక్తిత్వ వికాసం ఉన్నదో బాల్యం నుండే బాలబాలికలకు ఈ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలి, వ్యక్తిత్వ వికాసము చెందాలి అనే ఉద్దేశంతో బాల్యం నుండే మన సరస్వతి శిశు మందిరాలు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్తు అనేక సంస్థలు భగవద్గీతని బాల్యం నుండే చిన్నపిల్లలకి, విద్యార్థులకి, బాలబాలికలకు బోధిస్తున్నది. అందులో ఈరోజు ఇక్కడ కార్వాన్ సరస్వతి శిశు మందిరం యొక్క ప్రాంగణంలో గీతా జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నాం. కాబట్టి వ్యక్తిత్వ వికాసము, పర్సనాలిటీ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అది బాల్యం నుండి బోధిస్తే ఆ యొక్క బాల్యావస్థలో ఉన్నటువంటి ఆ చిన్న హృదయాలలో ఒక మంచి విలువలతో కూడుకున్న జీవనము వాళ్ళ హృదయాల్లో ముద్ర వేయబడుతుంది. కాబట్టి ఆ విధంగా శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అనేది ఉంటుంది. అంటే శ్రద్ధ ఉన్నవాడికే జ్ఞానం లభిస్తుందని చెప్తున్నది గీత. అంటే ఆ విధంగా ఇంట్రెస్ట్, ఏకాగ్రత ఆ విధంగా ఉన్నవాడికే విద్య లభిస్తుందని, అది ఇటువంటి చిన్న చిన్న విషయాల్ని మనం భగవద్గీత ఆధారంగా చేసుకుని పిల్లలకి బోధిస్తే చాలా చక్కటి సందేశాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేక పదములో క్షేత్రే ధర్మం కొని అన్వయించుకుంటే నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నీ ధర్మం చేయి, నువ్వు ఏ విధంగా ఉంటే ఆ విధంగా ధర్మం చేయని బోధిస్తున్నది భగవద్గీత. ధర్మం అనే శబ్దంతో భగవద్గీత ప్రారంభమవుతున్నది. అదేవిధంగా జయ అనే శబ్దంతో ఎత్ర యోగీశ్వర కృష్ణం ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతిర్ ధ్రువా నీతిర్ మధ్యర్మమ. ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే జయం ఉంటుంది, ఎక్కడైతే ధర్మం ఉంటుందో అక్కడే భగవంతుడు శ్రీకృష్ణుడు ఉంటాడు. కాబట్టి ఆ విధంగా ధర్మానికి జయమే భగవద్గీత సారాంశం. కార్వాన్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో గీతా జయంతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నాం. నేడు అనేక పాఠశాలలు జరుగుతున్నాయి. కేవలం వ్యాపార దృక్పథంతో మాత్రమే నడుస్తున్నటువంటి పాఠశాలలు, కేవలం బడి అంటే, స్కూల్ అంటే ఆధునిక జైళ్లుగా మారాయి. గ్రౌండ్ లేని స్కూళ్ళు, మైండ్ లేని చదువులు తయారయ్యాయి. వాళ్ళలో మానసిక స్థైర్యం కానీ, వాళ్ళలో ఒత్తిడిని తట్టుకునేటువంటి శక్తి కానీ లేదు. కేవలం సరస్వతి శిశు మందిరాల్లో భగవద్గీత పారాయణం, నిత్య పారాయణము, నిత్య నామస్మరణ చేస్తూ ఉన్నాము. ఈరోజు గీతా జయంతి సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిరాల ఆరంభం నుంచి కూడా గీతా జయంతి కార్యక్రమాన్ని చేసుకొని అష్టాదశ శ్లోకాలు అంటే గీతలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి శ్లోకాలను సేకరించి 18 అధ్యాయాలకు గాను 18 శ్లోకాలు ప్రతిరూపంగా పఠిస్తూ జపిస్తూ భక్తి యోగాన్ని పఠించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇదే సంవత్సరము ఈ మాసంలో 29 డిసెంబర్ ఆదివారం వచ్చే రోజు బృహత్తరమైనటువంటి మహత్తర కార్యక్రమాన్ని శ్రీ సరస్వతి విద్యాపీఠం చేపట్టింది. దాదాపుగా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి 10,000 పైచిలకు పూర్వ విద్యార్థులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఈ యొక్క కార్యక్రమాల్లో
పూర్వ విద్యార్థి అయినటువంటి హరీష్ రావు గారు, పూర్వ విద్యార్థి అయినటువంటి బొంతూరు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా పూర్వ విద్యార్థి అయినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ తెలంగాణ ప్రాంత సహ కార్యదర్శి అయినటువంటి కాచం రమేష్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అంబర్పేట నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. ఆస్తి తగాదాల కారణంగా అన్నదమ్ముల మధ్య ఘర్షణ నెలకొంది. నల్లకుంటకు చెందిన రమేష్ మరియు వెంకటేష్ అనే ఇద్దరికి గత కొంతకాలంగా వివాదం కొనసాగుతుంది. అయితే అన్న వెంకటేష్ వదిన జాబితా ఆస్తి మొత్తం సొంతం చేసుకోవడం కోసం తమ్ముడు రమేష్ పై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. తామే ఈ రమేష్ ను హత్య చేసినట్లు నిందితులు నల్లకుంట పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. బాయమ్మ గల్లీకి చెందిన సారా రమేష్ సన్ ఆఫ్ మల్లేష్ అనే వ్యక్తి చనిపోయినట్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెకు ఎలా తెలిసిందంటే ఈ చనిపోయిన వ్యక్తి ఎవరీ డే వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేవాడు. వాళ్ళ నాకులో ఒక సిస్టర్ ఉంటుంది, న్యూ నల్లకుంటలో ఇంకో సిస్టర్ ఉంటుంది. 2 రోజుల సంది వస్తలేడని చెప్పేసి వాళ్ళు వచ్చి చూస్తే డోరు లాక్ ఉన్నది, లోపలికి వెళ్ళి స్మెల్ వస్తున్నది. ఆ విషయం లోపల వచ్చి చూస్తే ఆయన చనిపోయి ఉన్నాడు. వాళ్ళకు ఎవరైతే అన్న ఉంటాడు, ఇంకొక అన్న ఉంటాడు, ఆయన మీద అనుమానం చెప్తున్నాడు. కేసు దర్యాప్తు చేసి ఎలా చంపారు? అది వైర్ మార్క్ ఒక తాడుతోటి చంపినట్టు తెలుస్తున్నది. అది ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళే ఒప్పుకున్నారా సార్ మేము చంపినామని చెప్పేసి? వాళ్ళు ఏం ఒప్పుకోలేదు, నడుస్తుంది. ఓకే, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తు కంప్లీట్ అయినా పూర్తి వివరాలు చెప్తాము. అంటే మీరేమనుకుంటున్నారు సార్, హత్యగా భావిస్తారా లేకపోతే మామూలుగా పిఎంఈ చేయించాలి, చూడాలి కదా, పిఎంఈ కావాలి. విచారణ ఇప్పుడే కదా స్టార్ట్ చేస్తాం. విచారణ ముగిసిన తర్వాత మనకు పూర్తి వివరాలు తెలుస్తాయి. దిశ హత్యాచార నిందితుల మృతదేహాలను భద్రపరిచిన మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రికి ఎన్హెచ్ఆర్సీ సభ్యులు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన బృందం నేరుగా ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ మృతదేహాలను పరిశీలించిన అనంతరం చటాన్పల్లి వద్ద ఎన్కౌంటర్లో జరిగిన ప్రాంతాన్ని సందర్శించనున్నారు. అవసరమైతే మృతదేహాలకు రీపోస్ట్ మార్టం నిర్వహించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో విద్యార్థి యోజన సమైక్య నాయకులు మైనార్టీ విద్యార్థులు ధర్నా చేపట్టారు.
దిశ కంటే ముందు కేసు నమోదైన దళిత మహిళ టేకు లక్ష్మి మానసలను అత్యాచారం, హత్య చేసిన దుండగులను కూడా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవంబర్ 26న దళిత మహిళ టేకు లక్ష్మి, 27న మానస, 28న ప్రియాంకారెడ్డి హత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. కానీ ప్రియాంకారెడ్డి కంటే ముందు నమోదు అయిన కేసు టేకు లక్ష్మి కేసును ప్రభుత్వం కానీ పోలీసులు కానీ పట్టించుకోవట్లేదని ఆరోపణ చేశారు. దళిత కుటుంబానికి చెందిన లక్ష్మికి కూడా ప్రభుత్వం సమన్వయం చేయాలంటూ డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వం ట్రాక్టర్ల పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. పంపిణీ కార్యక్రమానికి వచ్చిన టీఆర్ఎస్ నాయకుడు తన వెంట 4 సంవత్సరాల కూతురిని తీసుకొచ్చాడు. అయితే కూతురు కారులోనే మర్చిపోయి కారు లాక్ చేయడంతో బాలికకు ఊపిరి ఆడక కేకలు వేసింది. దీంతో అప్రమత్తమైన స్థానికులు కారు అద్దాలు పగలగొట్టి పాపను బయటికి తీశారు. దిశపై హత్య చేసిన నిందితుల ఎన్కౌంటర్ హర్షణీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ నాగమణి అన్నారు. తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం దేశం గర్వించదగ్గ సంఘటన అని అన్నారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక సీఏ లింగమూర్తిని కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఏ మహిళకు అన్యాయం జరిగినా ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. ఒక్కదానే పెట్టారు అందరికి మామూలుగా అంతే. జరిగిన సంఘటన మాకు చాలా ఆనందంగా ఉంది. ఎన్కౌంటర్ చేసినందుకు మేము చాలా ఆనందంగా ఉన్నాం. తెలంగాణ పోలీస్ బృందానికి మరియు రాష్ట్ర బృందానికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచమంతా హర్షిస్తుంది. ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకొని ప్రజలను, మహిళలని కాపాడాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజామాబాద్ జిల్లా మోతే మండలం సిరికొండ గ్రామంలో జరిగే తెలంగాణ సాయుధ పోరాట యోధులు దళ కమాండర్ కాంపాటి మల్సూర్ స్తూప ఆవిష్కరణ జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. సిరికొండ గ్రామంలో కరపత్రం ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య దళిత కుటుంబంలో పుట్టిన మల్సూర్ గ్రామంలో దొరలకు, భూస్వాములకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించారని అన్నారు. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని చనిపోయేంత వరకు పార్టీ కోసం, ప్రజల కోసం పనిచేశారని అన్నారు. ఈ సభకు ముఖ్య అతిథిగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. కాంపాటి మల్సూర్ గారి విగ్రహ ఆవిష్కరణను స్తూప ఆవిష్కరణను చేయండి. ఈ నెల 10న స్తూప ఆవిష్కరణను. జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్. జోహార్లు అమర వీరులకు, జోహార్లు అమర వీరులకు, జోహార్లు కాంపాటి మల్సూర్ గారికి. మోతే మండలంలోని సిరికొండ గ్రామానికి సంబంధించిన కాంపాటి మల్సూర్ గారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పెద్ద ఎత్తున పాల్గొని భూమి కోసం, భుక్తి కోసం, ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి మహానాయకుడు. ఆ నాయకుడు అమరుడైనాడు. ఆ సందర్భంగా సిరికొండ గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్తూప ఆవిష్కరణ కోసం ఈ నెల 10వ తారీఖు నాడు జూలకంటి రంగారెడ్డి గారు, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి గారు, అలాగే ఐక్య రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా సిరికొండ గ్రామంలో పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసం పెద్ద ఎత్తున సిరికొండ గ్రామ ప్రజలందరూ కూడా
పెద్ద సంఖ్యలో పాల్గొని ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున కోరుతా ఉన్నాం. నల్గొండ జిల్లా చింతపల్లి మండల కేంద్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ హైదరాబాద్ హైవే రోడ్డు లక్ష్మీ థియేటర్ ఎదురుగా వినుకొండ సూపర్ లగ్జర్ బస్సు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మృతుడు రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నునుసత్ తండాకు చెందిన భీమాగా గుర్తించారు. ఒక్కడే ఇంకొక ఆయన ఎక్కడ ముసలాయన ఎవరు మరి ఎక్కడ సార్ ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫోన్ ఆయనది. బండి వస్తురా రంగారెడ్డి జిల్లా ఆదిబట్ల పురపాలక సంఘం బొంగులూరు మోడల్ స్కూల్లో యువసేన ఆధ్వర్యంలో ఎంఎన్ఆర్ అధ్యక్షులు మాజీ ఎంపీపీ మర్రి నిరంజన్ రెడ్డి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 సంవత్సరాల నుంచి ఎంఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో ఇబ్రాహీపట్నం నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నట్లుగా తెలిపారు. ఈ సదుపాయాన్ని విద్యార్థులు ఉపయోగించుకొని బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం జెడ్పీటీసీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఎంపీ పటేల్ కూడా మాజీ ఎంపీటీసీలు పాల్గొన్నారు. చేసే అన్ని కార్యక్రమాల్లో నాకు వెన్నుదట్టి ప్రోత్సహించే మా గౌరవ మిత్రులు భూపతిగల్ల మైపాల్ గారు, జెడ్పీటీసీ ఇబ్రాహీంపట్నం, అదేవిధంగా మా గౌరవ పెద్దలు ఎక్స్ ఎంపీటీసీ బాలరాజ్ గారు, ఎక్స్ ఎంపీటీసీ లింగమన్న, మా రాజకీయ క్లాస్మేటు, మీ ముగ్గురం కూడా ఒకటేసారి రాజకీయాలలో ప్రవేశించడం. తను ఎంపీపీగా ఉండే, నేను సర్పంచ్గా ఉండే, అన్న ఎంపీటీసీగా ఉండే. నిజంగా కూడా మోడల్ స్కూల్లో చక్కటి విద్యను అందిస్తూ మీకు బాగా కమిటెడ్గా బాగా కష్టపడి మీ అభివృద్ధి కృషి చేస్తున్న మోడల్ స్కూల్ టీచర్స్ అందరికీ మరియు చిన్నారులకు నా ఆశీస్సులు. నిజంగా ఒక్కసారి మనం వెనక్కి ఆలోచిస్తే గౌరవ పెద్దలు మేధావులు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్న ఆలోచనతోనే మోడల్ స్కూల్స్ని ప్రవేశపెట్టినారు. యావత్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియంలో మంచి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి, హై లెవెల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి టీచర్స్ని రిక్రూట్ చేసి బాగా క్వాలిటీ టీచర్స్ని మీకు ఇచ్చి విద్యాబోధన చేస్తున్నారు. నిజంగా మన ఇబ్రాహీంపట్నం మోడల్ స్కూల్ ఏదైతే ఉందో బొంగళూరులో చాలా చక్కటి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ అటు 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్లో కానీ మంచి రిజల్ట్ సాధిస్తూ మీకు కాంప్రహెన్సివ్ కంప్లీట్ ఎడ్యుకేషన్ ఇస్తున్నందుకు మరొక్కసారి ప్రిన్సిపల్ లావణ్య మేడం గారికి, వాళ్ళ ఉపాధ్యాయ బృందానికి అందరికీ ప్రత్యేకమైన అభినందనలు. నిజంగా నాకు మీరందరూ బాగా తెలుసు. మీరు 6th క్లాస్ 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి మీరందరూ నాకు బాగా పరిచయం. నేను మీ స్కూల్కి రెగ్యులర్గా వస్తూ ఉంటాను. మీరందరూ కూడా దండుమైలారము, రాయపోలు, పొల్కంపల్లి, ఎలిమినేడు అందరిని అన్ని ఊర్ల దూరం నుంచి కూడా వచ్చి మీరు చక్కగా చదువుకుంటున్నారు. ఇంకా బాగా చదువుకోండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, చదువు ఒక్కటే మన పేదరికాన్ని జయించగలుగుతుంది. మన కళలు సాకారం కావాలంటే నిజంగా పక్కింటి ఆయన హీరో హోండా బైక్ కొంటే ఇగో మా తమ్ముడు నన్నే చూస్తున్నాడు, ఆయన కూడా మన ఆయన ఎప్పుడు బైక్ కొంటాడు, నేనెప్పుడు బైక్ తోలాలా అనే ఉంటుంది. అంటే ఇలాంటి కళలన్నీ కూడా మీకు సహకారం కావాలంటే మీరు నిజంగా కూడా హ్యాపీ లైఫ్ జీవించాలంటే దానికి చదువు ఒకటే మార్గం. మీరు బాగా చదువుకోండి. మీరు ఈ ప్రపంచాన్ని జయించేస్తారు, మీ కళల్ని సాకారం చేసుకుంటారు. కాబట్టి మీరు బాగా చదవండి. చదువు ఒక్కటే, మరొక్కసారి చెప్తున్నాను, చదువు ఒక్కటే మనని ఉన్నత శిఖరాలకు తీసుకొని పోతుంది. కాబట్టి మీరందరూ బాగా కష్టపడి చదవండి. మేము ఎంఎన్ఆర్ యువసేన తరపున గత 3 సంవత్సరాల నుంచి కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లోని పేద విద్యార్థులకు
స్టడీ మెటీరియల్ ఇస్తూ ఉన్నాము. స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఈసారి ఇక్కడ రాలేదు, వివిధ కారణాల వల్ల. మంచాల్లో అందరు కూడా కంప్లీట్గా స్పోర్ట్స్ మెటీరియల్ కూడా ఇచ్చినాము. నిజంగా కొంచెం మంచాలు వెనుకబడ్డ మండలం కావడంతో అక్కడ అన్ని స్కూల్స్కి బెంచెస్ కూడా ఇచ్చాము. మేము బలంగా నమ్ముతాం, మేమందరం కూడా ఏదో వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఏదైనా సహకారం చేస్తే పెద్దగా దానివల్ల ప్రయోజనం ఏముండదు, వాళ్ళు ఇంకొక 2 ఏళ్ళు ఎక్కువ బతుకుతారు. కానీ పిల్లలకు చేస్తే, విద్యార్థులకు చేస్తే ఖచ్చితంగా భారతదేశం అభివృద్ధి చెందుతుంది, పేదరికం నిర్మూలన జరుగుతుంది, మంచి అసమానతలు తొలగిపోయి నిజంగా కూడా నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈరోజు భారతదేశంలో ఇంకా ఇంచుమించు లిటరసీ పోయింది. అందరూ బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు. మన దగ్గర కూడా 95-96% లిటరసీ వచ్చేసింది. నిరుద్యోగం కూడా ఎక్కడ సమస్య కాదు. నిజంగా ఏదైనా సమస్య ఉంది ఈరోజు సమాజంలో అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఇన్కమ్ అండ్ వెల్త్, అంటే అసమానతలు. ఈ ఎవరు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఎక్కువైపోయినారు, ఆ గ్యాప్ పెరిగిపోయింది. హ్యావ్స్కి హ్యావ్ నాట్స్కి బాగా గ్యాప్ పెరిగిపోయింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల కేంద్రంలో పేపర్ రీసైకిల్ ఫ్యాక్టరీ ద్వారా వెలువడే వ్యర్థాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యర్థాల కాలుష్యం వల్ల పరిసరాల్లో పంట నష్టపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ఫ్యాక్టరీ నుంచి వెలువడే వ్యర్థాలను సమీపంలో ఉన్న వాగులోకి వదలడంతో వాటిని తాగిన పశువులు అస్వస్థతకు గురైనట్లు రైతులు తెలిపారు. మండలానికి చెందిన ప్రకాష్ అనే న్యాయవాది ఈ విషయాన్ని కాలుష్య నియంత్రణ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఫ్యాక్టరీపై చర్యలు తీసుకోకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు దృష్టి సారించి వ్యర్థాల నమూనాలు సేకరించి కాలుష్యాన్ని నియంత్రించాలని గ్రామస్తులు మరియు రైతులు కోరుతున్నారు. पाटिल आणि चलो हिंगा कोर्टला चलो बरोबर बर बरोबर ఇంకా చాలు. ప్రకాష్ అండి, అడ్వకేట్. నేను బోధన్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. సాటాపూర్ అనే వ్యక్తి లంబాడి కిషన్, ఆయన బర్లు 2 ఇటు మేయడానికి వచ్చినప్పుడు ఈ వాగు దగ్గర నీళ్లు తాగి రెంజల్ మొండే వాగు దగ్గర నీళ్లు తాగి అస్వస్థకు గురైనాయి 2 బర్లు. ఏమిటా అని ఆలోచిస్తే మొత్తం ఆయన చూసుకుంటూ వస్తే ఇదంతా ఈ ఫ్యాక్టరీ నుండి వచ్చే కెమికల్స్ అన్నమాట. ఇవన్నీ ఏ ఫ్యాక్టరీ? ఇక్కడ వివా బోర్డ్ అనే ఒక ఫ్యాక్టరీ ఉంది, ప్లాస్టిక్ పేపర్స్ అది అని రెడీ చేసేది. అది అదంతా చూసుకుంటూ వస్తే ఇదంతా వచ్చింది ఆ వాటర్, కెమికల్ వాటర్. ఇదంతా మళ్ళీ ఒక స్టోరేజ్ కూడా ఉంది దాన్ని. అంటే వాళ్ళు క్లీన్ చేస్తలేరు ఇక అన్నమాట. వాటర్ వచ్చిన కెమికల్స్ని వచ్చినట్టే బయటకు మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, ఈ నీళ్ళన్నీ తీసుకోపోయి ఇవి ఇక్కడ మొత్తం 3 ఉన్నాయండి. పశువులకు, గాలి, నీరు 3 కూడా కలుషితం అవుతున్నాయి ఒక్క ఫ్యాక్టరీ చేస్తారు. పంట పొలాలు కూడా. పొలాలు ఏమో కానీ మెయిన్ అయితే పొలాలకు కూలికి వచ్చిన రైతులు కూడా నీళ్ళు దొరకకుండా ఇవే లాగుతారు కదా. ఇట్లా ఈ ఫ్యాక్టరీ మొత్తం కెమికల్ని వదిలి అందరినీ డిస్టర్బెన్స్ చేస్తాను. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. అంబర్పేట నల్లకుంటలో దారుణం, ఆస్తి కోసం తమ్ముండి హతమార్చిన అన్న. మల్సూర్ స్తూప ఆవిష్కరణను జయప్రదం చేయాలని సిపిఎం నాయకులు పిలుపు. దళితుల కోసం మల్సూర్ అనేక పోరాటాలు చేశారంటూ ప్రశంస. నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి బైకును ఢీకొట్టిన బస్సు, 1 మృతి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో విద్యార్థుల ధర్నా, అత్యాచారం, హత్యకు గురైన దళితురాలు టేకు లక్ష్మికి న్యాయం చేయాలంటూ డిమాండ్. సమగ్ర సమాచార స్రవంతికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.